ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికల కోసం వీటి పనుల్లో నిమగ్నమయ్యే రేవంత్ రెడ్డి గారు ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రతిపక్ష పార్టీ మీద కావచ్చు, కేసీఆర్ మీద కావచ్చు, కేటీఆర్ మీద కావచ్చు ఆయన కాన్సన్ట్రేట్ చేయలేదు. ఈ ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో దీన్ని కూడా సక్సెస్ చేసి కాంగ్రెస్ పార్టీకి అధినేత్రి సోనియా గాంధీ గారికి మంచి గిఫ్ట్ ఇచ్చి ఆ తర్వాత మాత్రం చాలా అగ్రెసివ్గా బీఆర్ఎస్ పార్టీ మీద వెళ్తారు అనే ఒక ఇది ఉంది. అది ఎంతవరకు వాస్తవం? పాత రేవంత్ రెడ్డిని చూస్తాం మనం. నేను ఒక విషయం చెప్తాను ఉదయ్, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి వైపు దూసుకెళ్తుంది. వాళ్ళ లెక్క నన్ను అడుగుతుంటే మన రేవంత్ రెడ్డి గారి వ్యూహం ఏందో నాకు తెలియదు, ఆయన ఎట్లా రియాక్ట్ అవుతుందో నాకు తెలియదు, కానీ చిల్లరగాలని లెక్కనే వదిలేయాలి. ఇంకా అయిపోయింది, వాళ్ళది చాప్టర్ క్లోజ్ అయిపోయింది. బీఆర్ఎస్ అనేది ఇంకా తెలంగాణ రాష్ట్రంలో లేదు. నెక్స్ట్ ఏదైనా ప్రతిపక్షం మాకుంటే మేబీ అంతో ఇంతో ఆ బీజేపీ ఏదైనా ప్రయత్నం చేస్తే వాళ్ళు ఉంటారేమో, కానీ బీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు లేరు కదా. ఇంకా వాళ్ళని టార్గెట్ చేసేసి మా టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటాం. ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా కేసీఆర్ పెద్దగా టార్గెట్ చేసినట్లేరు. నిజంగా అప్పుడు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో మాక్సిమం ఇప్పుడు నాకు తెలిసి 20-30% తగ్గిపోయినాయి. ఇంకా కొత్తగా ఆయన ఇంకా ఈ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ పార్టీనో లేకపోతే బీఆర్ఎస్ ముఖ్యమంత్రినో లేదంటే కనుక ఆ కేటీఆర్ నో కేసీఆర్ నో తిట్టే మూడులో రేవంత్ రెడ్డి గారు ముమ్మటికి ఉండరు. ఒకసారి ఒక స్టేజ్ దాటి పోయిన తర్వాత ఆలోచనలు కానీ విధి విధానాలు కానీ డిఫరెంట్ వేస్ లో డిఫరెంట్ పారామీటర్స్ వెళ్తాయి. అంతేగాని మళ్ళా మైకులు పట్టుకొని వాళ్ళను కుక్కలను మళ్ళీ తిట్టాల్సిన అవసరం ఏముంది? అయిపోయా, దే ఆర్ క్లోజ్డ్. అది ఆరిపోయిన దీపం. అది ఇంకా కథ ఇంకా అది ఎప్పటికీ వెళ్ళగదు ఇంకా తెలంగాణ రాష్ట్రంలో. సో అది వదిలేయండి, అభివృద్ధి వైపు మేము వెళ్లాల్సిన అవసరం ఉంది. మా 6 గ్యారెంటీలు ఏవైతున్నాయో ప్రజలు చేర్చాల్సిన అవసరం ఉన్నది. ఇవే కాక మా మేనిఫెస్టోస్ ఏవైతున్నాయో అవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. రేపు రానున్న ఎన్నికల్లో పార్లమెంట్ ఖచ్చితంగా మెజార్టీతో గెలుస్తాం, కేంద్రంలో అధికారంలోకి వస్తుంది. తెలంగాణ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రేపు రానున్న ఎన్నికలలో మళ్ళీ రానున్నంటే నెక్స్ట్ కమింగ్ ఎలక్షన్స్ లో కూడా మళ్ళీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే మీ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఎజెండా ఏదైతే ఉందో టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ పార్టీ అవినీతిని మీరు ఎక్కువ బూచిగా చూపించారు. లక్షల కోట్లు వీళ్ళు తినేశారని చెప్పారు. అదే మీ ప్రధానంగా మీరు చెప్పడం జరిగింది, ప్రజలకు తీసుకెళ్ళడం జరిగింది. సక్సెస్ అయ్యారు అంతవరకు. కానీ మరి ఈరోజు వాట్ అబౌట్ మీరు అన్న ఆ మాట అవినీతి దాన్ని కట్టుబడి ఉన్నారా? ఇది సక్సెస్ అయినామో ఫెయిల్యూర్ అయినాం కాదు, నిజాన్ని ప్రజలకు తీసుకెళ్ళినాము. నిజాలు ప్రజలు దృష్టిలో పెట్టి మరి డబ్బులు తీయాలి బయటికి. ఇప్పుడు డబ్బులు తీయాలి బయటికి. మీరు ఎన్ని రోజులు మీరు కూడా ప్రతిపక్షం లెక్క మాట్లాడితే ఎట్లా అవుతాయి? మీరు ఒక జర్నలిస్ట్, బయటికి తీయాలంటే అయిపోద్దా? అరే వాళ్ళు చేసిన అరాచకాలు అన్నా ఇన్నా పోయేసి తీసుకొని బయటికి తీసుకొని 100 రూపాయలు 1000 రూపాయలు లక్షల కోట్లు ఉదయ్. అండ్ మాకు రేపు రానున్న ఎన్నికలలో పార్లమెంట్ టార్గెట్ ఉంది. పార్లమెంట్ లో గెలవాల్సిన అవసరం ఉంది. వీళ్ళు చేసిన అరాచకాలు రేపు పార్లమెంట్ లో కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఓకే, ఖచ్చితంగా మీరు ఫోకస్ చేస్తారా అవినీతి మీద? మొత్తం కక్కియకపోతే ఏం చేస్తాం? మాటికి ఎన్ని మెతుకులు వాళ్ళు అన్యాయంగా వాళ్ళ యొక్క అరాచకాలతోని వాళ్ళ యొక్క అంటే అధికార దాహం, అధికార అహం ఏ లెవెల్ ఉందో, ఇన్ని లక్షల కోట్ల అప్పులు ఎట్లా అయినాయో, మరి ఏమిట్లా ఏం లేదు. 2001 అనుకుంటా బీఆర్ఎస్ పార్టీ స్థాపించినారు. జీరో బడ్జెట్ తోని ఇప్పుడు 5000 కోట్లు ఉన్నాయంట. వాళ్ళ కాడ 7 వచ్చినాయి. 5000 కోట్లు 7 వచ్చినాయి. వాళ్ళ పార్టీ ఫండ్ తెలంగాణ అంటే భారతదేశంలో టాప్ 5 లో ఉంటదంట. ఇది ధనిక పార్టీలు ఏవైతే అందులో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికంలో ఉందంట, టాప్ 5 లో ఉందంట. 7 వచ్చినాయి ఇన్ని పైసలు. ఏదైనా కమిషన్ వేసే అవకాశం ఉందా మీరు దాని మీద? ఏం జరుగుతుందో చూడండి. మా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలు ఎట్లుంటాయి చూడండి. దాని మీద అప్పుడు మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఉదయకాంత్ గారు. 3 టాపిక్స్ మీద, దట్టు హాట్ టాపిక్స్ మీద చాలా నీట్గా క్లీన్గా మీరు డిస్కస్ చేశారు, విశ్లేషించారు. మంచి ఇన్ఫర్మేషన్ అయితే మన వ్యూవర్స్కి అందించారు. సో మరో మంచి టాపిక్ తోటి మీరు ఎంత బిజీగా ఉన్నా మీరు స్టూడియో దాకా అవసరం లేదు, నేనే మీ దగ్గరికి వస్తాను. ఓకే సార్, యా, థ్యాంక్ యూ సో మచ్ సార్. బై సార్. ఓకే సార్, బై సార్. సీ యూ.
సో అది లాయర్ ఉదయకాంత్ గారితో ఒక మంచి 3 హాట్ టాపిక్స్ అన్నమాట మన తెలంగాణలో రైట్. సో వాటి మీద చాలా నీట్గా చాలా క్లీన్గా ఆయన విశ్లేషించడం జరిగింది. సో మరో మంచి టాపిక్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ ఉదయ్ సైనింగ్ ఆఫ్.